అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ జిఆర్ చాట్ల, గజారాం చాట్ల. ఇదివరకు మనం చేసిన వీడియోలో వచన పద్యం చెప్పాము. దాని ప్రతిభా తాత్పర్యం కూడా చెప్పాం కదా. అంటే కట్టుబాట్ల గురించి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాటి గురించి చర్చించాం కదా. అయితే దానికి నిజంగా ఒక జరిగిన ఇటువంటి కుటుంబాలు, ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నాయి అని మన పిల్లలకు, కౌమార దశ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనస్సును మంచి వైపు మరల్చాలని చెప్పేసి నా కోరిక. కౌమారామృత శతకంలోని తదుపరి వచన పద్యం చదువుతాను. దాని భావం, నేను రాసిన భావం చదువుతాను, మళ్ళీ చర్చిద్దాం. ఎదుగుతున్న పిల్లల్లో చిన్న చిన్న అభీష్టాలు, ఎదుగుతున్న పిల్లల్లో చిన్న చిన్న అభీష్టాలు, తల్లిదండ్రుల స్వప్నాలు ఐఏఎస్ ఐపీఎస్, తల్లిదండ్రుల స్వప్నాలు ఐఏఎస్ ఐపీఎస్, ప్రత్యామ్నాయము నచ్చక ఎదిరించే పిల్లలు, ప్రత్యామ్నాయము నచ్చక ఎదిరించే పిల్లలు, బెదిరించే పెద్దలు, బెదిరించే పెద్దలు, ఇక ఎగిరిపోక ఏం చేస్తారు అమృతపుత్ర, ఇక ఎగిరిపోక ఏం చేస్తారు అమృతపుత్ర. భావం ఏం రాశామంటే, తమ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ చదవాలని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి తల్లిదండ్రులు అవి సాధ్యం కాకపోవడంతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు అవి నచ్చక పారిపోవడము, ప్రాణం తీసుకోవడమే చేస్తుంటారు. ఇది మనం రాసిన భావం. అయితే తల్లిదండ్రులకు ఎప్పుడు తమ పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి, తమకంటే గొప్పగా జీవించాలని చెప్పేసి అనేక కోరికలు ఉంటాయి. అయితే పిల్లల మనస్తత్వం తెలుసుకోకుండా వాళ్లకు ఎందులో అభిరుచి ఉంది, ఏ సబ్జెక్టులో అభిరుచి ఉంది, మరి వాడికి చదువు పట్ల ఉందా, వ్యాపారం పట్ల ఉందా, వ్యవసాయం పట్ల ఉందా, తెలుసుకోకుండా తమ మనసులో ఏముందో దాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. దీనికోసం బీదవాళ్ళు, కూలినాలు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు కూడా తమ పిల్లలు తమతో ఉంటే వాళ్ళు బాగుపడరు, వాళ్ళకు మంచి భాష, మంచి మాటలు రావు, చదువు అబ్బదని చెప్పేసి వాళ్ళు కష్టపడి ప్రోగు చేసుకున్న డబ్బును ఖర్చు చేసి ప్రభుత్వ వసతి గృహాల్లోనూ లేక చిన్న చిన్న ప్రైవేట్ హాస్టల్స్లోనూ వాళ్ళని వేసి బాగా చదువుకోమని చెప్తుంటారు. అట్లాగే ధనవంతులు, డబ్బు విచ్చలవిడిగా ఉన్నవాళ్ళు ఏంటంటే, పిల్లలు అంటే కౌమార దశకు వచ్చిన తర్వాత తమ వద్ద ఉంటే తమకున్న వ్యసనాలను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారేమో. ఎందుకంటే ఈ డబ్బు అత్యధికంగా డబ్బున్న వాళ్ళకు ఈ వ్యసనాల జబ్బులు కూడా ఉంటాయి. అందరికీ కాదు, కొందరికి. అటువంటి వాళ్ళు భయపడిపోయి తాము ఎట్లాగూ ఏదో లైఫ్ లీడ్ చేస్తున్నాం, కానీ పిల్లలకి ఇటువంటి లైఫ్ వద్దు, వాళ్ళు పవిత్రంగా ఉండాలి అన్న సదుద్దేశంతో ఏం చేస్తారంటే, డొనేషన్స్ కట్టి, ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టి సిటీలోని మంచి ఒక హై స్టాండర్డ్స్ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ను, కాలేజీలోనూ వాళ్ళని వేస్తారు. ఇంకా వాళ్ళకు కూడా పాకెట్ మనీ విచ్చలవిడి ఎంత అడిగితే అంత ఇస్తుంటారు. ఇక మూడో కేటగిరీకి వచ్చేసరికంటే, శ్రద్ధగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్న పిల్లలు, కష్టపడి చదివే నేచర్ ఉన్న పిల్లలు, వాళ్ళు మంచి ర్యాంక్ సాధించి, వాళ్ళు బీద కుటుంబంలో ఉండొచ్చు, మధ్యతరగతి కుటుంబంలో ఉండొచ్చు, లేదా హై సొసైటీలో కూడా ఉండొచ్చు. అటువంటి పిల్లలు ఐఐటి, IIIT, ఈ మెడికల్ సంబంధించిన మంచి ఉన్నతమైన కాలేజెస్లో సెలెక్ట్ అయ్యి అక్కడ చదువుతుంటారు, అక్కడ హాస్టల్లో ఉంటారు. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాలుగా తల్లిదండ్రులు ప్లాన్లు వేసి వాళ్ళని అక్కడ పంపిస్తే, పోయిన తర్వాత వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత చదువుతున్నారో అక్కడ పోయిన తర్వాత అంతా చదవలేకపోతున్నారు చాలామంది. పైగా మనోవేదనకు,
స్ట్రెస్కు గురై మనం చూస్తున్నాం. ఎన్నో హాస్టల్స్లో, ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక్కడే మా పక్కనే ఉన్న బాసర్ త్రిబుల్ ఐటీలో ఎందరు పిల్లలు ఇప్పటివరకు ఆత్మహత్యలు చేసుకున్నారు, అందరి నుంచి పారిపోయినారు. మరి బాగా చదివే పిల్లలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? సరే, ధనవంతుల పిల్లలు, ఏసీ రూమ్స్లో ఉండే పిల్లలు అంటే వాళ్ళకి అక్కడ నచ్చకనో అక్కడ ఉండలేకనో అది పారిపోవడమో వెళ్ళిపోవడమో ఏదో చేస్తుంటారు, అది వేరే. బీద పిల్లలు వాళ్ళకు కూడా అక్కడ అడ్జస్ట్ కాలేక వాళ్ళు కూడా వెళ్ళిపోవడమో ఏదో చేస్తుంటారు. కానీ ఇక్కడ క్లెవర్ స్టూడెంట్స్, చదువు కోసమే వచ్చిన పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం, పారిపోవడం. దీనికి కారణాలు ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బంది, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. ఆ హింసలకు తట్టుకోలేకనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పారిపోతున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం, పారిపోవడం అదేమి సరదా కోసం చేయరు కదా. వాళ్ళకి ఎంత కష్టం, మనసుకి ఎంత బాధ కలిగితే అటువంటి పని చేస్తారు. వీళ్ళకి తల్లిదండ్రులకి ఏం కావాలి? మావాడు బాగా చదువుకోవాలి, హయ్యర్ పోస్ట్లో పోవాలి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇవి తప్ప ఇంకా చిన్నదానికి రావద్దు. ఇంకా ఏమన్నా అంటే అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి. ఇటువంటి గొంతెమ్మ కోరికలు తల్లిదండ్రులకు ఉంటాయి. వాటిని తీర్చలేక ఇటు ఈ హాస్టల్స్లో అడ్జస్ట్ కాలేక మదనపడి మనోవేదన చెంది చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి సమస్యల్ని తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలకి ఏం కావాలి, వాళ్ళు ఎందులో నిష్ణాతులు కావాలనుకుంటున్నారు, వాళ్ళ మనస్తత్వాన్ని గుర్తిరిగి వాళ్లకు సంబంధించిన రంగంలోనే వాళ్లకు చదువు చెప్పించడము, శిక్షణ ఇప్పించడము చేసి వాళ్ళని దక్కించుకోవాలి, వీళ్ళకి మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకి మంచి లైఫ్ని ప్రసాదించాలి. ఇది ఈ పద్యం యొక్క మనం చర్చించిన విషయం. ఇంకా ముందు మంచి వీడియోస్ చేస్తుంటాను, ఉదాహరణతో కూడా చేస్తుంటాను. ఇందులో కూడా ఉదాహరణ చెప్పొచ్చు, కానీ ఇంకా ఇప్పటికే లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఇది ఆపుతున్నాను. ఇక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అండ్ ఆల్పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి.